ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసం కూడా మ్యాంగో కుల్ఫీని ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను. ఇదంతా మ్యాంగో సీజన్ కదండి, మామిడి పళ్ళు బాగా విరివిగా లభిస్తున్నాయి అందరి దగ్గరని. చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు. పండ్ల కలర్ రారాజు ఎవరంటే మన మామిడి పళ్ళేనండి. అందుకని మామిడి పండుతో చాలా రెసిపీలు చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో కుల్ఫీని అయితే చూపిస్తున్నాం మీకు. బంగినపల్లి మామిడి పండు ఒకటి తీసుకుని ఈ విధంగా కోసుకోండి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా స్పూన్ పెట్టి పల్ప్ అంతా కూడా చాలా నెమ్మదిగా తీసుకోవాలి. ఎందుకంటే హోలు ఏమాత్రం బ్రేక్ అయినా కూడా మనకి కుల్ఫీ అనేది సరిగ్గా రాదు. ఇలాగా జ్యూస్ లాగా మనం ఆ స్పూన్తోనే పల్ప్ అంతా కూడా ఆ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, లోపల ఏమీ లేదు, పల్ప్ అంతా మేము తీసాము. ఇదిగోండి బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు మనము కుల్ఫీని ఏ విధంగా తయారు చేయాలనేది చూపిస్తాను. మిల్క్ మేడ్ తీసుకున్నామండి, కండెన్స్డ్ మిల్క్. ఇది ఒక 4 స్పూన్లు అయితే వేసుకోవాలి. మన మామిడి పళ్ళు గుజ్జు టేస్ట్ని బట్టి, స్వీట్నెస్ని బట్టి ఇవి అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా మీకు సరిపడా స్వీట్ వచ్చే వరకు మీరు వేసుకోండి. కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కాబట్టి. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. మనం మిల్క్ మేడ్ ఎంత వేసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ వేసుకోవాలండి. ఒక 8 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇవి మీకు సూపర్ మార్కెట్లో అది దొరుకుతాయి. మీరు తప్పకుండా ఈ సీజన్లో మనం చూపిస్తున్నాం కదా, ఈ కుల్ఫీని చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. క్రీమ్ అయితే వేసాము ఇందులో. అలాగే మిల్క్ పౌడర్ అండి, ఈ చిన్న ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇది వచ్చి 2 స్పూన్లు సరిపోయిందండి. కంపల్సరిగా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇందులో ఏది లేకపోయినా బాగుండదు. మొత్తం అంతా కూడా స్పూన్తో ఇలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీరు వీడియోని మొదటి నుండి చివరి వరకు చూస్తేనే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు మొత్తం అంతా కలిపిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందన్న చూద్దామండి. మిక్సీకి వేసిన తర్వాత చూడండి ఎలాగుందో. అసలు ఎక్కడా కూడా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా బాగా వచ్చింది. స్ట్రెచర్ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనము ఈ మ్యాంగోలోకి ఈ మిశ్రమం అంతా కూడా వేసుకోవాలి. మ్యాంగోని మనము కింద గ్లాస్ పెట్టి దాని మీద మ్యాంగోని పెట్టాలండి, లేకపోతే అంతా కూడా కింద పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మీరు. ఇప్పుడు మళ్ళీ దీన్ని మూత పెట్టి మూసివేయాలి. ఒక ఓవర్ నైట్ అంతా కూడా మనం డీప్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. చూసారు కదా, ఒక నైట్ అంతా కూడా దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇప్పుడు మనం బయటికి తీసుకున్న తర్వాత ఈ పల్ప్ అంతా కూడా మనం తీసివేయాలి. ఇప్పుడు మనం ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా చూస్తుంటేనే మనకి తినేయాలనిపిస్తుంది కదండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంది ఇది. ఇప్పుడు పైన అంతా కూడా మనం జీడిపప్పులు, బాదం పప్పులతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో మనం. ఒకసారి టేస్ట్ చేయండి మీరు అందరూ కూడా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.